ఇగో నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసట. మోడీ ఇగో ఈయన నీ యొక్క దోస్తు పాపం సంతోషంగా లేడట, పాపం సంతోషపరిచాయనని. ఇద్దరు అమెరికా ప్రెసిడెంట్, ఇటు భారత ప్రధాని ట్రంప్, మోడీ ఇద్దరు చాలా దారుణాతి దారుణంగా, ఇటు మోడీ ఏమో భారతదేశాన్ని, ట్రంప్ ఏమో అమెరికాను, ఇతర దేశాలను చాలా రకాలుగా తమ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక మూలాలను ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఆడుతున్నట్టు చాలా దారుణంగా ప్రజలపైన జులుం చెలాయిస్తున్నారు. వీడో పిచ్చోడు, ఈ పిచ్చోడు తగ్గట్టు మన పిచ్చోడు తయారయ్యాడు. ఏం చేస్తాం గట్లుంది మన పరిస్థితి. నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది, కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తా. అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి, గ్రీన్లాండ్ పై పెత్తనం కుదరదు డెన్మార్క్ ప్రధాని. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ కావాలట, గ్రీన్లాండ్ పై పెత్తనం కుదరదట్టు డెన్మార్క్ ప్రధాని. ట్రంప్ వద్ద మోడీ మోకరిల్లుతున్నారు, మిత్రుడిని సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తారా అంటూ కాంగ్రెస్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా అంటే ట్రంప్ను సంతోషపరచడానికి మోడీ ఎంతకైనా దిగజారుతాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవసరమైతే రష్యా తోటి సంబంధాలు కూడా తెంచుకునేటువంటి పరిస్థితికి రావడం జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇట్లా పరిస్థితి అయితే కనబడతా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంతోషంగా లేనన్న విషయం భారత ప్రధాని మోడీకి తెలుసన్నారు. తనను సంతోషపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. మోడీ మంచి వ్యక్తి అని, రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఇలాగే కొనసాగిస్తే మాత్రం భారత్పై త్వరలోనే టారిఫ్లు పెంచేస్తానని హెచ్చరించారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్పై టారిఫ్లు తగ్గించాలంటూ అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ తమను కోరారని అమెరికా సెనేటర్ గ్రాహం తెలిపారు. ఈ గత నెలలో తాను వినయ్ మోహన్ ఆయన నివాసంలో కలిసిన సందర్భంలో చెప్పినటువంటి మాటలను ఈరోజు ట్రంప్ సంతోషపరచడానికి ఇక మోడీ ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అపరాధిని కాను, నేను వెనిజులా అధ్యక్షుని, మా ఇంటి నుంచి బంధించి తీసుకొచ్చారు కోర్టులో మదురో. తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా. మాకు సహకరించకుంటే మదురో కంటే దారుణమైన గతి పట్టిస్తాం. వెనిజులా కొత్త అధ్యక్షురాలు రోడ్రిక్స్కు ట్రంప్ హెచ్చరిక అంటూ చూస్తారు. సో అగ్రరాజ్యం, తమ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, అన్ని రకాల బలాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ట్రంప్ రెచ్చిపోతా ఉన్నాడు. ఇలాంటి వాటిని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు అమెరికా పైన యుద్ధం ప్రకటించాలి. యుద్ధం అంటే ఏదో వేరే మరి ఫిజికల్ యుద్ధాలు కాదు, అనేక రకాల కారణాలు ఉంటాయి. వాటిని వెతికి అమెరికా పైన ఒక రకమైనటువంటి ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా దిగిరావడానికి అవకాశం ఉంటుంది. అమెరికా లేకపోతే ప్రపంచం ఉండదా? అమెరికాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు వెనిజులా కావచ్చు, రేపు ఇంకా వేరే కరేబియన్ దీవులు కావచ్చు, రకరకాల కంట్రీస్, చిన్న కంట్రీస్ అన్నింటి కూడా ఈరోజు మింగేసేటువంటి అవకాశం ఉంది అమెరికా. దానికోసం అడుగు బిగించాలి. రేపు మన భారతదేశం కూడా అదే గతి పట్టొచ్చేమో, మోడీని కూడా అదే విధంగా తీసుకుపోయే అవకాశం ఉంటుందేమో. ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా, ఆలోచించరు.